మీరు భారత్ మాతకి చేయంటే మెల్లగా అంటారు. భారత్ మాతాకి థ్యాంక్ యూ. చిత్రపురి కాలనీ వాసులందరికీ కూడా, చిత్రసీమ కాలనీ వాసులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మరి 10 రోజుల నుంచి మీరు బ్రహ్మాండంగా వినాయకుడికి పూజలు చేస్తూ, మరి మనకు వచ్చే విఘ్నాలను తొలగిస్తూ, మరి అందరూ కూడా ప్రార్థనలు చేస్తూ, మరి మొక్కులు కూడా చెల్లించుకుంటున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్న సంతోషం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనుకోవాలి. ఈ 10 రోజులు 11 రోజులు పూజలు చేసినామా అయిపోయింది అనుకో, వారం గుడికి పోవాలి. వీలైతే రోజు పోవాలి. రోజు అందరికి కుదరదు కాబట్టి వారానికి అట్లీస్ట్ ఒక రోజు గుడికి పోవాలి. మగవాళ్ళు కూడా గుడికి పోవాలి, బొట్టు ధరించాలి. ఆడవాళ్ళు కూడా పద్ధతిగా సాంప్రదాయం. ఈ మధ్య నేను చాలా గుళ్ళలో పోతున్నా, మగపిల్లలు షార్ట్లలో పోతున్నారు, ఆడపిల్లలు షార్ట్లలో పొట్టి దుస్తులలో పోతున్నారు, జుట్టు ఇరవేసుకొని పోతున్నారు. జుట్టు ఇరవేసుకొని పోతే చాలా తప్పదు. షాకిరీలు డాకిరీలు పోతారు జుట్టు ఇరవేసుకొని. గుడిలో సాంప్రదాయం, హిందూ సాంప్రదాయం పక్క జుట్టు ఇరవేసుకొని పోవద్దు, పద్ధతిగా పోవాలి. గోవును రక్షించాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఉన్నాం. ఒకప్పుడు మనం 30 కోట్ల మంది ఉండే, అప్పుడు 130 గోవులు ఉండే. ఇలా మనం 130 కోట్ల మంది అయినాము, 30 కోట్ల గోవులు అయిపోయినాయి. 30 కోట్లు కూడా కష్టమే. మరి గోవు ఉంటే ఏం ఫరక పడుతుంది, ఏమవుతుంది అన్న? గోవు పేడ వాటి నేల సారవంతం అవుతుంది. ఎలా క్యాన్సర్లు, రకరకాల కొత్త డిసీజెస్ అన్నీ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? నేల బాలే, ఆ సారవంతంగా లేదు, కెమికల్స్ వాడుతున్నాం, కెమికల్స్ తింటున్నాం. మరి అట్లాంటి విశిష్ట కలిగిన గోవుని మనం పూజించాలి, రక్షించాలి. మా ఇంట్లో తేగలేదు, నేనేం చేయాలంటారు. కానీ ఎన్నో గోశాలలు ఉన్నాయి. గోవులకి తిండి లేక బక్క చిక్కిపోయి ఉన్న గోశాలలు ఉన్నాయి. నెలకి స్తోమత బట్టి 100 రూపాయలు డొనేట్ చేయండి, 200 డొనేట్ చేయండి, 1000 చేయండి. ఎవరు స్తోమత బట్టి వాళ్ళు చేయండి. గోవు ఉంటేనే మనం ఉంటుంది. మనుషుల మనగడమే కష్టం. రేపు కెమికల్ అయిపోతాం మొత్తం. మనం తినేదంతా కెమికలే. మనం గోవు ఇంపార్టెన్స్ అట్లాంటిది. గోవుకి ఎంత శక్తి అంటే, వినాలి మాటలు తర్వాత మాట్లాడదాం, మంచి విషయం చెప్తూ వినాలి. గోవుకి ఎంత శక్తి ఉందంటే, మనం పాతకాలంలో అమ్మలు ఉన్నారు, మన తాతమ్మలు నాయనమ్మలు చెప్పేటోళ్ళు గోవు చేతోటి గ్రాసం పెట్టాలని చెప్పేటోళ్ళు. చెప్తుండేనా? ఎందుకు? సైంటిఫిక్ ఏంటంటే, గోవుకి మన చేతోటి పెడితే గోవు ఎంత శక్తివంతమైందంటే, మన చెయ్యి వాసనతోటి గోవు మన బాడీలో ఏం రోగాలు ఉన్నాయో గుర్తుపడుతుంది. అంటే అంత శక్తి. మన బాడీలో ఉన్న రోగాలు గుర్తుపట్టి ఏం చేస్తాయి? ఇప్పుడు అంటే సిటీలో వేస్తున్నాం గోవులు, అడ్డమైన గడ్డి పెడుతున్నాం వాటికి కూడా. ఇంతకుముందు ఏం చేస్తుండే, గోవులు ఇంకా అడవులు ఉంటుండే, అడవులలో వదిలేస్తుంటే తిరుగుతుండే, అవి తిని తిరిగేసి వస్తుండే. మన చేతులున్న వాసన బట్టి ఆ రోగాలు గుర్తుపట్టి పోయి ఆ మూలికలు తింటుండే. ఏ రోగాలకి మంచి ఏ రోగాలకి ఏ పాలు ఇస్తే, తెల్లారి గోపాలు తాగుతాం కదా మనం పిండుకొని. ఇప్పుడంటే బర్రెలు తాగుతున్నాం. మూలికలు, ఔషధ గుణాలు ఉన్న మూలికలు మన రోగాలని సరి చేసే ఒక మూలికలు తినేస్తుండే, తెల్లారి పాలు పిండుకొని తాగుతుండే. కాబట్టి మనకి రోగాలు అప్పుడు తక్కువ ఉంటుండే. అంటే గోవుకి అంత శక్తి ఉంది. గోవు మాత అంటాం, ముక్కోటి దేవతలు ఉన్న మాత. సో ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. అట్లాంటి గోవు ఇలా 30 కోట్ల గోవులు ఉన్నాయంటే ఎంత, మన ఇంతకుముందు మనిషికి 3-4 గోవులు ఉన్నాయి, ఇప్పుడు ఎలా సరిపోవు గోవులు. ఈ నేల ఖరాబ్ అయిపోతుంది, ఫర్టిలైజర్ అయిపోతుంది, సారవంతమైన నేల లేవు. ఇంతకుముందు వానపాములు ఉంటుండే, వాసన వర్షం పడితే ఎంత మంచి వాసన వస్తుంది. ఇప్పుడు వస్తుందా మట్టి వాసన? వస్తలేదు. మనం మొత్తం కాంక్రీట్ చేసుకుంటున్నాం, చెరువులు ఖరాబ్ అయిపోతున్నాయి. అంటే అన్ని ప్రకృతి గురించి ఎందుకు చెప్తుంది గుడికాడ? ప్రకృతిని పూజిస్తే వినాయకుడిని పూజించినట్టే. ప్రకృతిని రక్షిస్తే మన హిందుత్వాన్ని రక్షించినట్టే. సో అందరూ కూడా గోవుకు పూజ చేయాలి, ప్రకృతికి పూజ చేయాలి, చెట్లు పెంచాలి, జంతువులను హింసించవద్దు, జంతువులను పెంచాలి, జంతువులను ప్రేమతో చూడాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి అందరూ కూడా వారం ఒక్కసారి గుడికి పోయి రండి. మీ పిల్లలకు కూడా పంపించాలి గుడికి. మన యొక్క కస్టమ్స్, ట్రెడిషన్స్ అన్ని నేర్పియాలి. అలా ప్రపంచం మొత్తం యూరోపియన్ కంట్రీస్ అన్ని హిందుత్వం నేర్చుకుంటున్నాయి, యోగా, మెడిటేషన్ లాంటివి. మనం పాశ్చాత్య కల్చర్ నేర్చుకుంటాం, క్లబ్బులు పబ్బులు అనుకుంటాం. సో మన పిల్లలకి ఇప్పటి నుంచే భక్తి భావం నేర్పాలి. అందరూ కూడా గుళ్ళకు పోవాలి, వారం బొట్టు పెట్టుకోవాలి. పెట్టుకుంటారా లేదా? ఇప్పుడు చిన్న డాట్లకు ఉన్నది, భూతద్దం పెట్టి చూడాలి మీ బొట్లు. అవునా? పెద్ద పెట్టుకోండి. లక్ష్మీ కళ ఒకటి పడుతుంది మీకు.
కదా, అమ్మవారు ఉన్నట్టుంటారు మీరు. సో అందరూ కూడా బొట్టు ధరించాలి, భక్తిని పెంపించాలి, హిందుత్వాన్ని కాపాడాలి, గోవును కాపాడాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా సంతోషం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.